కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బీసీ కులగణన సరిగ్గా జరగలేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేసిన మోసాన్ని తెలంగాణలో కూడా చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. వెంటనే బీసీలకు 56.3% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా లెక్కలు చేయాలి, ఎన్యూమరేషన్ చేయాలి అని మేమందరం కోరినా కూడా మా మాట పట్టించుకోకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారానే ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్వే చేయించడం జరిగింది. దానికి ప్రభుత్వం చెప్పినటువంటి సాకు ఏంటిది? ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రమే మనుషులు ఉన్నారు, మెన్ అండ్ మెషినరీ ఉన్నారు కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే చేసినామని చెప్పింది. ఓకే, వెల్కమ్ చేసినాం. కానీ ఆ సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్నది కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఒకవేళ సర్వే సమగ్రంగా జరగకపోతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా కరెక్టా కాదా అనేటటువంటి అనుమానం ఒకటి వస్తున్నది.